ఇక పొద్దున లేవగానే వస్తారా కాలేజ్కి అనేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు రిషి వస్తారా వస్తారా అనేసి పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే వస్తారా రిషి కోసం రిషి రూమ్కి వెళ్తుంది. ఇక వస్తారా ఉండి ఏంటి సార్ ఏమైంది, ఏమైనా కావాలా మీకు అనేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రిషి ఇలా అంటూ ఉంటాడు, నాకేమీ అవసరం లేదు, నువ్వు నా పక్కన ఉంటే చాలు అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా ఉండి సార్ ఈరోజు కొంచెం చిన్న పని ఉంది, కాలేజ్కి వెళ్ళాలి, బోర్డ్ మీటింగ్ ఉంది సార్ అనేసి అంటూ ఉంటుంది. ఇక రిషి అవునా అనేసి అన్నట్లుగా అంటూ ఉంటాడు. ఇక వస్తారా సరే సార్ అనేసి వెళ్తూ ఉండగా ఇక రిషి వస్తారా చేపట్టుకొని వెనక్కి లాగుతాడు. ఇక దాంతో వస్తారా ఏంటి సార్ ఇది అనేసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక రిషి ఉండి ఏం లేదు అనేసి దగ్గరగా వస్తూ ఉంటాడు వస్తారాకి. ఇక వస్తారా కూడా రిషి వైపు అలా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. సార్ టైం అవుతుంది సార్ నేను కాలేజ్కి వెళ్ళాలి అనేసి అంటూ ఉంటుంది. ఇక రిషి ఉండి వెళ్తూలే వస్తారా అనేసి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అలా సిగ్గుపడుతూ ఉంటారు. ఇక తర్వాత వస్తారా చేయి వదిలించుకొని బయటికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇక డోర్ దగ్గర నిలబడి రిషి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక రిషి కూడా వస్తారా వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక వస్తారా రెడీ సరే సార్ నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను అనేసి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న రిషి సార్ జాగ్రత్త అనేసి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఉండి నువ్వేం భయపడకమ్మా, రిషిని చూసుకునే బాధ్యత నాది అనేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వస్తారా చాలా ధైర్యం తెచ్చుకొని కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇక రిషి కూడా జాగ్రత్త సార్ అనేసి అని చెప్తూ ఉంటుంది. ఇక రిషి ఉండి సరే వస్తారా నువ్వు వెళ్ళిరా అనేసి అంటూ ఉంటాడు. ఇక అలా వస్తారా కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇక రిషి దగ్గరికి వస్తారా వాళ్ళ నాన్న వచ్చి బాబు నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు అనేసి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో రిషి ఉండి సరే మామయ్య అనేసి అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.